అయితే మీ ప్రభుత్వము హరితహారం ప్రతిష్టాత్మక తీసుకుంది. కానీ ప్లేస్ లేక చాలా వరకు కూడా కరెంట్ వైర్ల కింద పెడుతున్నారు. కొంచెం పెరగంగానే కట్ చేస్తున్నారు అన్నటువంటి వినబడుతుంది. మరి మీ డివిజన్‌లో ఎలా ఉంది? ఇచ్చి సహాయపడ్డ కాడ సహాయపడ్డారు. కరెంట్ బిల్లులు ఎక్కువ వచ్చినాయి. వైన్ షాపులు ఓపెన్ చేసి కూడా వచ్చినటువంటి డబ్బులు లాక్కుంటున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీని మీద మీరు ఒక ప్రజాప్రతినిధి. మన మయూరి నగర్లో కరోనా పాజిటివ్ వచ్చినట్టు అక్కడ చెప్తున్నా. అక్కడే కాకుండా మొన్న శ్రీ సాయి నగర్ నగర్ కాలనీలో కూడా ఓ ఇద్దరు రావడం జరిగింది. మొత్తం సుమారు ఒక 5 మందికి ఇక్కడ వచ్చింది. వాళ్ళు కూడా నెగిటివ్ వచ్చింది. అక్కడ మా వాళ్ళు నాతో పాటు నేను ఇక్కడ శానిటైజేషన్ చేయిస్తూ, అదేవిధంగా రోజు స్ప్రే కొట్టిస్తూ, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ చల్లిపిస్తూ మా సిబ్బంది ఎప్పటికప్పుడు వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల వల్ల కొంచెం వాటర్ కలుషితం అవుతుంది. వాటర్ తాగాలంటే ఇబ్బంది కలుగుతుంది. గతంలో వచ్చినటువంటి మాట. మరి మీరు కార్పొరేటర్ అయిన తర్వాత మంచినీటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తన సొంత నిధులతో చాలా వరకు మాస్కులు, అదేవిధంగా శానిటైజర్లు కూడా మేము పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఈ మధ్యనే మా అల్లుడు మా యొక్క పాండు నా పేరు మీద సుమారు ఒక 4,000 శానిటైజర్లు మా ఫోటోలు పెట్టి, మా ఎమ్మెల్యే గారి ఫోటో పెట్టి, రాజు అని మా చుట్టం మా అల్లుడు గారు ఒక 4,000 నా యొక్క 112 డివిజన్లో పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మాస్కులు కూడా పంపిణీ చేయడం. అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి మినీ ఇండియా చాలా రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిన సందర్భాలు కూడా మనం చాలా ఛానల్లో కూడా చూసాం. మరి అలాంటి వాళ్ళకి ఎలాగ మీరు సహాయ సహకారాలు అందిస్తారు? మేము అలాంటి వాళ్ళకి వెంటనే వాళ్ళకు తొవ్వింటి ఒత్తిడి మా కార్యకర్తలు కొంతమందికి వాళ్ళకు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినాం. అట్లా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేను కూడా మీ యొక్క V3 ద్వారా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క రామచంద్రాపురం శ్రీనివాసనగర్ కాలనీలో నేను ఒక కుర్మగొల్లకొరంలో పుట్టిన కాబట్టి ఈ బల్రు గొల్లు మేపిన వాళ్లకు ఎక్కడైనా ఒక 4-5 ఎకరాలు 10 ఎకరాలు మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మరి మా ఎమ్మెల్సీ గారు, మా హరీష్ అన్న గారి సహకారంతో ఇక్కడ నిప్పిస్తే మా గొల్ల కుర్మలందరూ కూడా ఈ పాడి పరిశ్రమ మెయింటైన్ వాళ్ళందరూ కూడా బాగుంటారని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను.